లోకేష్ గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, అందరూ కూడా చెప్పినదే చెప్పి సూపర్ 6 మేము ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే మేము ఆయన ఒక పిల్లకి ఇస్తే మేము ఇద్దరు ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి మహిళలందరినీ మోసం చేసి ప్రతి యువతకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పేసి నమ్మించి అందరినీ నమ్మించి నట్టేట ముంచి ఈరోజు వాళ్ళు ఓటు వరకే ఉపయోగించి మహిళలను కూడా ఓటు వరకు ఉపయోగించి అమ్మఒడి చదువుకునే పిల్లలకు రియంబర్స్మెంట్ అన్నీ కూడా మరి గతంలో లాగా చేస్తామని జగన్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి అబద్ధాలు మాటలు చెప్పి ఈరోజు అన్ని కుంగలో తొక్కేసి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అన్ని అబద్ధాల హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళంతా కూడా అధికారంతో ఈరోజు ప్రతి వాళ్ళని బెదిరించుకుంటూ అక్రమ కేసులు పెట్టేకి సిద్ధమైనారు కూటమి ప్రభుత్వం. ఈరోజు మేము అడుగుతున్నాం, సుమారుగా దాదాపుగా సంవత్సరం రావస్తుంది, ఏ ఒక్కటి కూడా అన్నదాత సుదీర్ఘ కింద 20,000 ఎక్కడ కూటమి వాళ్ళని నిలదీస్తున్నాం. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేక ప్రతి తల్లిదండ్రులు అల్లాడిపోతున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎక్కడా కూడా వాళ్ళకి టీసీలు ఇవ్వకోకుండా ఈరోజు మాలాంటి వాళ్ళందరికీ కూడా గోడు చెప్పుకుంటున్న పరిస్థితులు ఈరోజు. వాళ్ళ కాలేజీ వాళ్ళకు ఫోన్ చేస్తే మాకు ఫీజు కట్టాలమ్మా, అక్కడ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఈరోజు మేము ఎత్తిస్తాం టీసీలు అవి ఇవి మాట్లాడుతున్నారు. అంటే పేదల వాళ్ళందరినీ ఈరోజు కట్టేట ముంచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు ఇవే కాక ఇంకా చాలామంది తల్లులు కూడా ముంచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు చేతగానివి అల్వి కానివన్నీ కూడా చెప్పి ఈరోజు మరి బడ్జెట్లో కూడా ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఎక్కడా లేదు, ఉచిత బస్సు మహిళలకు ఎక్కడా కూడా ఉచిత బస్సు సౌకర్యము లేదు, ఎక్కడా కూడా సిలిండర్ల ప్రసక్తి. మరి వాళ్ళు ఇచ్చినటువంటి కూడా బడ్జెట్లో అరకొరని ఎలాగ మీరు చెప్పినటువంటి హామీలు నెరవేరుస్తారని మేము అన్నీ కూడా అడుగుతున్నాం ఈరోజు. కాబట్టి వీటికి ఏవైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చే వరకు పేదలకి మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున అందరం అండగా ఉంటాం. దీన్ని మీరు ఇచ్చే వరకు